శ్రీ వారాహిమాత జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9667852242. జాతకులు మిమ్మల్ని మాతృ రుణ శాపం వెంటాడుతుంది. అందుకే జీవితంలో సక్సెస్ లేదు, ఎన్నో రకాల ఇబ్బందులు వస్తున్నాయి. అయితే ఈ మాతృ రుణ శాపం అంటే ఏమిటి, వీటి నుండి బయటపడాలంటే ఏం చెయ్యాలో, ఏ పరిహారాలు పాటించాలో, అసలు తదితర పూర్తి వివరాలు అన్నీ తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తున్నారు. ఎన్నో రకాల సమస్యలు, మొదలు పెట్టిన పనులు పూర్తి కాకపోవడం, కుటుంబంలో ఎప్పుడు కూడాను ఏదో ఒక రకమైన అశాంతి కలిగి ఉంటుంది. ఎన్ని రకాల ఇబ్బందులు అంటే పగవారికి కూడా ఇటువంటి ఇబ్బంది రాకూడదని మీకే అనిపిస్తుంది. ఉద్యోగం వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు, చివరాఖరకు ఉద్యోగం రాకుండా అయిపోతుంది. అలాగే ఉద్యోగంలో పై స్థాయి ప్రమోషన్ వస్తుంది. ఇక అయిపోయింది అని అనుకున్న పని కూడాను ఆగిపోతుంది, ప్రమోషన్ ఆగిపోతుంది. వ్యాపారంలో కూడాను లాభం వచ్చే చోట నష్టం వస్తూ ఉంటుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు మధ్యన అలజడులు కలుగుతూ ఉంటాయి. సంతాన పరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అపమృత్యు వాతపడి కుటుంబంలో చనిపోవడము, ప్రాణాలు పోవడము, ఆత్మహత్యలు చేసుకోవడము, యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండడము, ఒక సమస్య తీరిందంటే మరొక సమస్య మిమ్మల్ని చుట్టుముట్టడము, ఇవన్నీ కూడాను మీకు కలిగిన మాతృ రుణ శాపం రీత్యాన్ని జరుగుతున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. మీరు అనుకోవచ్చు, మేము మా కన్న తల్లిదండ్రులను బాగా చూసుకుంటామండి, వారంటే మాకు ప్రేమ ఎక్కువ, కానీ ఎందుకు ఇలా మాతృ రుణ శాపం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని అనుకోవచ్చు. మాతృ రుణ శాపం అంటే ఈ జన్మలో కాదండి, పూర్వ జన్మలో కలిగినటువంటి శాపం కావచ్చు. లేదా మీ యొక్క పూర్వీకులు వారి యొక్క మాతృమూర్తి పట్ల కఠినంగా వ్యవహరించిన తాలూకా పాపం కూడా శాపంగా పరిణమించి ఉండవచ్చును. మీ యొక్క పూర్వీకులకు చెందినటువంటి మాతృ రుణ శాపం కావచ్చు. ఈ యొక్క శాపం ఉంటే గనక జీవితం ఎప్పుడు కూడాను చికాకుగానే ఉంటుంది, విసుగుగానే ఉంటుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ శ్రమకు తగ్గ ప్రతిఫలితం దక్కదు. ఎప్పుడు చూసినా ఇంట బయట సమస్యల సుడిగుండాలతో, అప్పుల ఊబిలో కూరుకుపోతూ, చేయాల్సింది చేయలేక, ఉన్నదానితో సర్దుకోలేక, నీలాప నిందలు అనుభవిస్తూ జీవితం మీద విరక్తి కలగడం ఖాయంగా చెప్పొచ్చు. అయితే ఈ మాతృ రుణ శాపం నుంచి విముక్తులు కలగాలంటే మీరు ఏం చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఈ పరిహారాలు తప్పక పాటించండి, నమ్మకంతో చెయ్యండి. విశ్వాసంతో మీరు చేసే ఈ ప్రత్యేక పరిహారాలు తప్పక ఫలితాన్ని కలగచేస్తాయి. నిత్యము కూడాను మీరు సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించండి. సూర్యోదయం సమయంలో సూర్యునికి ఒక చెంబు, రాగి చెంబులో నీటిని తీసుకుని నల్ల నువ్వులు వేసి అర్ఘ్యాన్ని సమర్పించండి. ఆదిత్య హృదయ పఠన పారాయణాన్ని గావించండి. అలాగే మీరు ఏమిటంటే గనక ప్రతి శుక్రవారం తిథి నాడు రావి చెట్టు, వేప చెట్టు కలగలిసి ఉన్న దేవాలయానికి వెళ్ళండి. అలాగే మీరు ఏమిటంటే గనక రావి చెట్టు, వేప చెట్టు కలగలిసి ఉన్న దేవాలయం చెంతకు వెళ్ళండి. అక్కడ చెట్టు మొదట్లో శుభ్రం చేసి నీటిని పోయండి. ఆ తర్వాత చెట్టు చుట్టూరా కూడాను 3 ప్రదక్షిణలు గావించండి. చెట్టు చుట్టూరా 3 ప్రదక్షిణలు గావించండి. అలాగే శుక్రవారం తిథి నాడు మీరు ఏమిటంటే గనక శ్రీ మహాలక్ష్మి స్తోత్ర పఠన పారాయణాన్ని గావించండి. నిత్యము కూడా లలిత సహస్రనామ పారాయణం మీకు మేలు కలగ చేస్తుంది. ప్రతి అమావాస్య తిథి నాడు మీరు ఏమిటంటే గనక గాయత్రి మంత్ర పఠన పారాయణాన్ని గావించాలి. అలాగే పూజా మందిరంలో కూర్చొని అమ్మవారి పటం ముందు కూర్చోండి. అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో పూజను చేయండి. ఆ తర్వాత శ్రీ సూక్త పఠన పారాయణాన్ని గావించండి. దేవి కాళికా స్తోత్ర పఠన పారాయణం గావించండి. అలాగే అమావాస్య తిథి నాడు మనస్ఫూర్తిగా మీ యొక్క డబ్బు వృధా అవుతుంది అని కాకుండా పేదవారికి భోజనాన్ని పెట్టండి, లేదా బ్రాహ్మణుడికి కడుపు నిండా ఒక్కరికైనా భోజనాన్ని పెట్టండి. మీకు తోచినంత వస్త్ర రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ఆహారం రూపంలో కానీ దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే గనక మీ పూర్వీకుల పాపాల తాలూకా ఉన్నటువంటి శాపాలు తొలగిపోతాయి. అలాగే మీరు తెలుసు తెలియక చేసినటువంటి పాపాలు పోతాయి. మాతృ రుణ శాపం నుండి తప్పించుకున్న వారు అవుతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.